నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ఇదొక మాట, ఇదొక దేవుని ఆజ్ఞ. ఈ ఆజ్ఞ నీకు తెలుసు, ఈ ఆజ్ఞ నీకు తెలుసు, ఈ ఆజ్ఞ నీకు తెలుసు కూడా నీ పొరుగు వారిని క్షమించలేకపోతున్నావంటే దేవుడి దృష్టిలో నువ్వు స్థిరత్వం కలిగిన వ్యక్తివి కాదు. నువ్వు డైరీలో రాసుకోండి, ఈ మాట మీరు డైరీలో రాసుకోండి. చిన్న మాట నేను చెప్తున్నాను. క్రైస్తవ జీవితంలో నువ్వు బ్రతికి దేవుడి చిత్తము చేయాలి అంటే దేవుని సంతోషపెట్టే వ్యక్తిగా ఉండాలి. దేవుడితో స్థిరమైన ఒక జీవితం నువ్వు జీవించాలంటే వాక్యాన్ని సంతోషపెట్టి, నీ జీవితంలో అది నష్టము కలిగినా, అది నీకు గాయపరిచినా, అది నీకు బాధ పెట్టినా, అది అననుకూల పరిస్థితిగా నీ మీదికి దాడి చేసినా, అది బంధువులు కావచ్చు, శత్రువులు కావచ్చు, లేకపోతే స్నేహితులు కావచ్చు, జీవితంలో ఎవరైనప్పటికీ కూడా నీ జీవితంలో నుంచి వారు నీకు గాయపరిచినా నీ జీవితం నుంచి వారు తిరిగి గాయపరచకూడదు. కానీ నిన్ను వలె నీ పొరుగు వారిని క్షమించమన్నాడు, 2 ప్రేమించమన్నాడు.